హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మరి ఇవాల్టి వీడియోలో మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఇక్కడ లేఅవుట్ ట్యాబ్లో ఓరియంటేషన్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. బట్ 2007లో అయితే ఇక్కడ పేజ్ లేఅవుట్ అనే ఒక ట్యాబ్ అయితే ఉంటుంది. ఇది 16 వర్షన్ కాబట్టి లేఅవుట్ కనిపిస్తుంది. బట్ ఈ ఓరియంటేషన్ యూజ్ ఏంటనేది ఇప్పుడు మనం అయితే చూద్దాం. సో ఇప్పుడు డాక్యుమెంట్లో కొంత టెక్స్ట్ని అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. ఒక 15 ఎంటర్ చేస్తున్నా. సో చూడండి, సో ఇప్పుడు టెక్స్ట్ వచ్చేసి 2 పేజీల్లో వచ్చింది ఇక్కడ, రైట్. అయితే ఇప్పుడు మనం ఒకసారి ఫైల్లోకి వెళ్ళి ఇప్పుడు ప్రింట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ప్రింట్ ప్రివ్యూ ఎలా కనిపిస్తుంది మనకు? ఫస్ట్ పేజ్లో చూడండి, ఇది సెకండ్ పేజ్లో ఇది ప్రింట్ అవుతుంది కదా. అయితే ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ అనేది ఇట్లా వర్టికల్గా కాకుండా అడ్డంగా రావాలా, హారిజంటల్గా రావాలా. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ లేఅవుట్ ట్యాబ్లో ఓరియంటేషన్ అని చూడండి. ఈ ఓరియంటేషన్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పోర్ట్రేట్, ఇంకోటి ల్యాండ్స్కేప్. పోర్ట్రేట్ అంటే నిలువున వస్తుంది, ల్యాండ్స్కేప్ అంటే చూడండి ఇట్లా అడ్డంగా వస్తుంది. క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు పేపర్ కూడా చేంజ్ అయిపోయింది. ఒకసారి మీరు ఫైల్లోకి వెళ్ళి ప్రింట్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ల్యాండ్స్కేప్లో వచ్చిందా. ఇంతకుముందు వర్టికల్గా వచ్చినది ఇప్పుడు ల్యాండ్స్కేప్లో వచ్చిందనమాట. మరి సేమ్ యాజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఓరియంటేషన్ పోర్ట్రేట్ తీసుకుంటే గాన మొత్తం 2 కూడా పోర్ట్రేట్లోనే వచ్చేసినాయి. ఇప్పుడు ఏంటంటే సో ఫస్ట్ పేజ్ వచ్చేసి నాకు పోర్ట్రేట్లో ఉండాలి, సెకండ్ పేజ్ వచ్చేసి ల్యాండ్స్కేప్లో కావాలి అని అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే మీకు ఏ పేజ్ నుంచి అయితే ల్యాండ్స్కేప్ కావాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ పేజ్లో కర్సర్ అనేది ఉంచాలి. ఉంచిన తర్వాత ఇక్కడ పేజ్ సెటప్ గ్రూప్ అయితే కనిపిస్తుంది కదా, ఈ చివర్లో మనకు డైలాగ్ బాక్స్ లాంచర్ అని ఉంటుంది, యారో. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓరియంటేషన్ అనేది కనిపిస్తుంది కదా మనకు. సో ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ అని తీసుకున్నా, ఓకే చేయకూడదు. బట్ ఇక్కడ అప్లై టు అని చూడండి, హోల్ డాక్యుమెంట్ అని ఉంది. హోల్ డాక్యుమెంట్ అంటే ఏమి? మొత్తం డాక్యుమెంట్ అంతటికి అప్లై అవుతుంది. అట్లా కాకుండా మనం కర్సర్ ఎక్కడైతే పెట్టున్నామో అక్కడికి మాత్రమే ల్యాండ్స్కేప్ కావాలన్నప్పుడు ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తాము. దిస్ పాయింట్ ఫార్వర్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు చూడండి, దిస్ పాయింట్ ఫార్వర్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేసిన ఇప్పుడు మనం చూడండి ఫస్ట్ పేజ్ వర్టికల్గా ఉంది, ఇది ల్యాండ్స్కేప్. ఇప్పుడు ఒకసారి చూద్దామా, ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళి చూడండి, ఫస్ట్ పేజ్ ఏమో వర్టికల్గా ఉంది, రెండో పేజ్ ఏమో ల్యాండ్స్కేప్లో ఉంది. అగైన్ ఇప్పుడు నేను బ్రేక్ చేస్తున్నా. ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి పేజ్ బ్రేక్ అని క్లిక్ చేసిన థర్డ్ పేజ్లోకి వెళ్ళిపోయింది. థర్డ్ పేజ్లో ఏదో కొంచెం మ్యాటర్ అయితే రాస్తున్నాం. ఇప్పుడు ఇది మళ్ళీ ల్యాండ్స్కేప్ కంటిన్యూ అవుతుంది. మరి ఇక్కడ నుంచి నాకు మళ్ళీ వర్టికల్గా రావాలనుకోండి థర్డ్ పేజ్, అప్పుడు మనం ఏం చేయాలి? అగైన్ లేఅవుట్ ఇక్కడ సో పేజ్ సెటప్ గ్రూప్లోకి వెళ్ళాలి, వర్టికల్ పోర్ట్రేట్ తీసుకోవాలా. అప్లై టులో దిస్ పాయింట్ ఫార్వర్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడండి ఇదేమో ల్యాండ్స్కేప్, ఇది పోర్ట్రేట్. ఒకసారి మనం ప్రింట్ ప్రివ్యూ కానీ చూసినట్లయితే చూడండి ఫస్ట్ పోర్ట్రేట్, మళ్ళీ ల్యాండ్స్కేప్, మరి పోర్ట్రేట్ వచ్చిందా. ఇలా పేజ్ సెటపింగ్లో కూడా మీరు పేజ్ని మీకు కావాల్సినట్టుగా ఓరియంటేషన్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మరి లేఅవుట్లో ఈ ఓరియంటేషన్ గురించి అయితే నేర్చుకున్నారు కదండి. ఓకే, మరి మీకు గాన ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్స్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేసి ఇంతవరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.